నమస్తే అన్నా. నేను నీతో మాట్లాడలేనన్నా. అవ్వ అన్న అన్నది చాలా కష్టం అన్నా. మొత్తం పోయింది. నేను అన్నా అన్నాను కదా. ఓకే నేను సేఫ్. నేను ఓలాడిగిరా అన్న అనమని అయ్యిందా? మంచిగా మంచిగా ఎందుకు కాదు. ఏ ఊరమ్మ మీది? హైదరాబాద్ అన్న. హైదరాబాదా? ఇంకా రింగులు గిడెందుకు పెట్టుకున్నావు? చేతికి మరి ఎక్కువైపోయి నేను చెవులకు పెట్టుకున్నా. అయితే ఏంటంటే ముచ్చట అక్కడ డీజే సెటప్ ఇంకా రెడీ కాలేదంట. మీరు డీజే కొడతారు అయితే? మనం మినిమం ఉంటుంది మనతో, అట్లా ఉంటుంది. బై ద వే నీ సాక్సులు మంచిగా ఉన్నాయి. థ్యాంక్స్ అన్న. చాలా మంచిగా ఉన్నావు. మా పాట పాడి నువ్వే కదా? నేనే. అరే మస్తు పాడుతుంది పాప. నేనులే కానీ బాగా పాడుతుంది యాక్చువల్లీ. డీజే ఏమైంది? అరే ఉర్రా కుర్రా బాయ్ వస్తున్నాడా? రావాలనే కోరుకుంటున్నా, భరించలేకపోతున్నా. 2 నిమిషాల్లో మొత్తం సెట్ చేస్తా. అప్పుడు వచ్చి మళ్ళీ వాడచ్చు. ఇందా కాకా. రాధిక అని పిలవబడని అమ్మాయిల్లో మొదటి అమ్మాయి నేనే అనుకుంటా ఈరోజు. ఏంటిది మళ్ళీ చెప్పు. రాధిక అని పిలవబడని అమ్మాయిల్లో మొదటి అమ్మాయి నేనే. ఎట్లా పిలుస్తాం? ఫస్టే అన్న అన్నావు, గాలి మొత్తం పోయింది. సరే ఓ పాట పాడతా నీకోసం. నేను పాడతావు, నువ్వు వాడమంటావా? మేము ఇక్కడ చాలా మంచి అకేషన్స్ జరుపుకోబోతున్నాము. విను చెప్పేది విను. అమ్మాయి రాధిక కాదు, కీర్తన. నువ్వు అమ్మాయిలతోనే మాట్లాడతావా? మినిమం ఉంటుంది అమ్మాయిలతో మా కనెక్షన్. అక్కడ మా ఆత్రేయ ఆరుద్ర ఉన్నారు, వాళ్ళని పలకరించచ్చు కదా వెళ్ళి. అరే మస్తు చెప్పినావు. అప్పటి నుంచి రాధికతో మాట్లాడదాం అనుకున్నా. అన్న నమస్తేనే. నువ్వు నిజాన్ని క్వశ్చన్ అడుగుతున్నావు అన్న. నువ్వు ఇగో అన్నతో జాగ్రత్త. అన్న మొత్తం నిమ్మకాయలు అమ్ముతుండ్రు, రేట్లు మొత్తం ఈయన వల్ల పెరిగినాయి. నిమ్మకాయలు రేట్లు పెరగడం కారణం ఈయనే. మొత్తం ఊరవతల పోతాడు, కూర్చుంటాడు, బొట్టేస్తాడు, జుమ్ బుమ్ బుమ్ బుస్. సరే ఒకటే క్వశ్చన్ అడుగుతా, సమాధానం చెప్పాలి. నీ దృష్టిలో అమ్మాయిని లవ్ చేస్తే బెటరా, దయ్యాన్ని లవ్ చేస్తే బెటరా? దయ్యమే బెటర్. దయ్యాలతో కాపురం చేసాడు నీకే వాళ్ళ వల్ల. అమ్మాయిని లవ్ చేసినా తర్వాత దయ్యంలా కనిపిస్తుంది మనకి. దయ్యం లెక్క ముందే దయ్యం లవ్ చేయడం బెటర్. అబ్బో మీతో మాట్లాడు మస్తు దిమాగ్ ఖరాబ్ అవుతుంది మాకు. ఇంటికి వెళ్ళక మీకు ఉంటుంది అట మావు కాదు, అట్లుంటుంది మళ్ళీ వదినతోని. చూసుకో అన్న, నువ్వు చెప్పే దయ్యం లవ్ చేసి బెటరా, అమ్మాయిని లవ్ చేసి బెటరా? అమ్మాయిని లవ్ చేస్తే ఆటోమేటిక్గా దయ్యం లవ్ చేసేస్తాం. అంటే రెండు ఒకటే అంటావు? ఒకటి నేను అనుకో. ఇప్పుడు అంజలి గారు నువ్వు ఏమంటే ఇప్పుడు నేను అనుకో ముందలే నువ్వు అట్లా చేయకు, అనవసరంగా ఇరికిచ్చి ఇంటికి పోయినాక నాకు మధ్యలో నన్ను గెలుపుతుండు. నేనేమన్నా? నువ్వే అన్నావు. నేనేమన్నా అన్నా? నువ్వు చెప్పు, దయ్యాన్ని లవ్ చేసుడు బెస్టా, అమ్మాయిని లవ్ చేసుడు? అన్ని లఫుడు ముచ్చట. అసలు అమ్మాయిని లవ్ చేయొద్దు, ఏదో ఒక ఆంటీని లవ్ చేస్తే బెస్ట్. ఏమంటారు కాక పాపం వాళ్ళు అయితే ఏమంటారు మా అని. ఇంకా అన్న అమ్మో అన్న శకలక్ శంకర్ అన్న, నువ్వు చెప్పు, అమ్మాయి లవ్ చేసుడు బెటరా, దయ్యం లవ్ చేసుడు బెటరా? నాకు తెలియకంటే ఇద్దరిని లవ్ చేస్తున్నాను. ఎవరు అమ్మాయి ఎవరు దయ్యమో తెలియట్లేదు. నీకు అర్థం కావట్లేదా? ఇప్పుడు నాకు ఎందుకో ఈయనే దయ్యం లెక్క అనిపిస్తుంది నాకు ఈ సమాధానం బట్టి. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు గారు. మనందరికి అంతే కదా, అలాగే అలవాటు అయిపోయింది. ఏంటి ఇంక నీకు వనలేదు ఇక్కడ? ఓ నాకు తెలియక అడుగుతా. ఆయన బిజీ ఉన్నాడు. ఒక్క విషయం. ఏం కావాలి? ఎవరు ఆయన? అగో వశిష్ఠ గారు మాట్లాడుతున్నారు. ఆయన ఎవరు? ఈయననా? ఈయన ఇప్పుడు వచ్చిన ఆయన డీజే టిల్లు. మరి నేను ఆయన డీజే అయితే నేను లొట్ట పీసా? మరి మేము ఇప్పటిదాకైతే అదే టిల్లు మీట్స్ గీతాన్ని పెట్టిర్రు, అందుకే వచ్చిన. ఆయన వచ్చి డీజే టిల్లు వచ్చి చెప్పి చెప్తున్నారు. మరి నేను వాళ్ళని ఏం నడుస్తుంది అసలు? నిన్ను ఎవరు రమ్మన్నారు? మేము పిలిచింది ఆ టిల్లుని, ఈ డూప్లికేట్ టిల్లుని కాదు. ఎవరు డూప్లికేట్? నువ్వే. మరి నేను డూప్లికేటా? నువ్వు గీతాంజలి అక్కడ వెళ్ళి అసలు అక్కడ వెళ్ళి నిలబడి ఎక్కడ అంతవా ఆయన ముందు? నువ్వు కటింగ్ ఎందుకు తీసిండు? డ్రెస్ వేసుకుని వచ్చినంత మాత్రం కటింగ్ ఎందుకు తీసిండు అని అడుగుతున్నా. రింగులు చుట్టే మంచిగా ఉంది కదా ఆయనకి. నిజంగా చెప్తున్నా, ఆయన మనసు విరుగ్గొట్టే మిషన్వి నిజంగా నువ్వు. నీ కూడా ఇందాక నుంచి చెప్తున్నా, అంతా పానం అంతా కింద మీద అయితే నాకు నిజం చెప్తున్నా అయితే లేదు నాతో. నమ్మో ఒక్క నిమిషం ఆయనతో మాట్లాడొస్తా. నేను మాట్లాడరాబు. ఈయనకు అసలు రాధిక తప్ప గీతాంజలి కనిపించట్లేదు ఇవాళ. అసలు నా రాధిక లిల్లీ ఎటుపోయింది? ఆయన 100 కోట్లు పట్టుకొని పరారైందా? ఆయన అడుగు. రాధిక పార్టీ చేసుకుంటుంది 100 crores తో. ఒక్కసారి అడిగి వస్తా ఉండు. ఒక్క నిమిషం.
వా ఓ అన్న పొలిమేరా, నేను ఇప్పుడే చెప్పిన ఆయన వల్ల నిమ్మకాయ రేట్లు పెరిగినాయని. లేనిపోయిన పంచాయతీ పెడుతూ నేను మాట్లాడడం కోసం నువ్వు అన్నా నమస్తే. డీజే టిల్లు అంటారు ఇక్కడ, మినిమం ఉంటుంది. మీరెవరన్నా? మీరెవరు? నేను సిద్ధు. డీజే సిద్ధు. ఓ డీజే. ఓ మేడం ఇట్రా, ఇట్రాగా మధ్య సెంటర్లోకి రా. సెంటర్ అంటే మళ్ళీ పంజోడు సెంటర్ పోతుందేమో. ఆయన డీజే సిద్ధు అంట, ఇక్కడ డీజే టిల్లు. అట్లుంటది. ఆయన ఏమన్నారో మాకు ఫరక్ పడదు, మాకు డీజే టిల్లు అంటే ఆయననే. అంతేనా? అది డీజే టిల్లు ఏదో టిల్లు క్యూబ్ ఇడా. హలో బాబు, టిల్లు క్యూబ్ కావాలా వద్దా? నేను ఎవరు అడిగరు? నిన్ను ఎవరు అడిగరు మేడం రాధిక? నువ్వు సప్పుడే కూర్చో, ఇంత ఉన్నావు, మళ్ళా ఇట్లా కొట్టిన అడుగు లోపలికి పోతావు. 100 కోట్లు ఏం చేసిర్రు? 100 కోట్లు పట్టుకపోతుంది. సంతోషం ఈయనను పట్టుకపోలేదు. 100 కోట్లు వచ్చినాయి కదా, ఏడే చేసిర్రు, ఏడే పెట్టిర్రు. అగో నవ్వుతుండు అంటే ఏమో వేసిండు. చెప్పన్నా. లేదు, మీ అందరితో కొంచెం జాగ్రత్తగా ఉంటాను నేను, ఎందుకంటే మీరు పంచులు చాలా రెడీగా ఉంటాయి మీ దగ్గర. అమ్మో కొంచెం నీకన్నా బాగా ఎక్కువ ఉంటాయా? నువ్వు గిట్లా 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 పడేస్తావు పంచుల్ని గిట్లా. అరే అయ్యో అట్లుంటుంది నీతో మళ్ళీ ముచ్చట. ఒకటి అడుగుతా, దయ్యంలో వేస్తే బెటరా, అమ్మాయిలో వేస్తే బెటరా? డిఫరెన్స్ ఏంటి? అమ్మదోడు నిజంగా అన్న కాదా దండం పెట్టాలి. మస్తు కనెక్ట్ అయ్యిండు. 2 సినిమాలు చేసిండు, పార్ట్ 1 పార్ట్ 2, 2 డిఫరెన్స్ వెళ్ళి అంటుండు. ఆ 2 సినిమాలు చూసినాక కూడా నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావు రాధిక. పెద్ద ఇళ్ళ కథ మఫ్లే నడుస్తుంది ఇక్కడ. నాకు మాట కూడా బయటికి అత్తలేదు. ఆమెనేమో చీర కట్టుకొచ్చింది, కింద మీద అవుతుంది. ఇగో నువ్వు జుట్టుతోనే బాగున్నావు అన్నా. ఎప్పుడు వస్తుంది మళ్ళా? ఈసారి ఎవరిని పట్టుకొస్తావు? మొత్తం కింద మీద వేస్తావు ఈసారి. ఈ మేడం పట్టుకురావచ్చు కదా క్యూబ్లా, మస్తు ఉంటుంది కాంబినేషన్. అండ్ ఇప్పుడే ఈ ప్రాంగణంలోకి విచ్చేసినటువంటి మన డెప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. టిల్లు మీట్స్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మా విశిష్ట అతిథి భట్టి విక్రమార్క గారు, ప్లీజ్ వెల్కమ్. అమ్మయ్య, మా ఇల్లు పంచాయతీ అయిపోయిందా? ఇంకా అవ్వలే బాబు. బాబు ఒక్క నిమిషం, మా బట్టన్ని వచ్చిండు అందుకే. అయ్యో మిమ్మల్ని అంజలి గారు అనుకున్నా సార్. అంటే అన్న నమస్తే. అంజలి గారు, నిజంగా మీరు క్లారిటీ ఇవ్వాలి నాకు. ఇవ్వాలా? నాకుంటే మీకు ఇస్తా. మీకు ఉందో లేదో కానీ మీ పక్క పొంటి మనిషికి మస్తు క్లారిటీ ఉంది. మరి అక్కడ అడగచ్చు కానీ నాకు ఇవ్వడం ఎందుకు మైక్? అమ్మాయి లవ్. అరే ఉండురా నాయన అని అడుగుతున్నా. అమ్మాయిని లవ్ చేస్తే బెటరా లేకపోతే దయ్యాన్ని లవ్ చేస్తే బెటరా? లవ్ చేయకుండా ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. లవ్వే చేయకుండా ఉంటే మీ పనులు చూసుకుంటే బాగుంటుంది. అందమైన అమ్మాయిని లవ్ చేయకుండా ఉంటారు ఎవరన్నా? అంజలి కాదు మళ్ళీ గీతాంజలి. గిట్లనే మోసపోయిండు. పార్ట్ 2 తీసి మళ్ళా రాధిక మొత్తం కొంప ముచ్చింది. ఒక్క నిమిషం, మేము బట్టి గారితో మాట్లాడతాం. అన్న నమస్తేనే, నా పేరు డీజే టిల్లు అంటారు, ఈయన ఎవరో నాకు తెలియదు. మళ్ళా అన్న ఒకటే క్వశ్చన్ అడుగుతా, మీకున్న ఎక్స్పీరియన్స్ చెప్పాలి. అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉందో అదే కానీ మీ కాలేజ్ డేస్లో అమ్మాయిని లవ్ చేస్తే బెటరా దయ్యాన్ని లవ్ చేస్తే బెటరా? అన్న ఏమనుకుంటుంటే నాకు ఏంద్రా ఈ పంచాయతీ అన్నట్టు పెట్టుకుంటా. నేనేదో వచ్చిన గెస్ట్గా నాకు ఏంది అన్నట్టు చెప్పండి అన్న. అన్న మీ గన్మెన్స్ ఎక్కడ ఉన్నాడే? అన్న నేను ఊరికే ఉట్టి పుణ్యానికి అడిగినా, మీరు తీసుకొచ్చి డిష్ అని
ఒకటే విషయం చెప్పిండు ఆయన, వెళ్ళండి అని. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మీరు ప్రోగ్రామ్ కంటిన్యూ. రాధిక సురియ్, ఆయన నవ్వులోనే ఎన్ని కనిపించాయి వినిపించాయి అంటే నీకు అర్థమై ఉంటాయి.